ప్రస్తుతం పాకిస్తాన్లో జరుగుతోన్న ముక్కోణపు వన్డే సిరీస్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడుతున్నాయి. ఈ సిరీస్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలకమైంది. పాకిస్తాన్లో జరుగుతోన్న ఈ సిరీస్ ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితులు, స్టేడియంలలో కొత్త లక్షణాలు ఈ మ్యాచ్లను మరింత ఉత్కంఠభరితంగా తయారు చేస్తున్నాయి. ఈ సిరీస్లో న్యూజిలాండ్ ఇప్పటికే 2 విజయాలతో ఫైనల్కు చేరుకుంది. ఈ సిరీస్లో అత్యంత ప్రత్యేకమైన విశేషం ఏంటంటే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ తన ఫామ్తో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అతను 113 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా 7000 వన్డే పరుగుల మైలురాయిని వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్ కోహ్లీ ఈ ఘనతను 161 ఇన్నింగ్స్లలో సాధించాడు. దాంతో కేన్ విలియమ్సన్ ఇప్పుడు వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు సాధించిన 2వ ఆటగాడిగా నిలిచాడు. మొదటి స్థానంలో 150 ఇన్నింగ్స్లతో దక్షిణాఫ్రికా బ్యాటర్ హషీమ్ అమ్లా ఉన్నాడు. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రై సిరీస్ పాకిస్తాన్లో జరుగుతోంది. కాగా ఫిబ్రవరి 12న పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 14న కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనుంది.